నారాయణపేట జిల్లాలో వచ్చే నెల 11వ తేదీ నుంచి జనగణన ప్రక్రియ ప్రారంభమవుతుందని కలెక్టర్ సిహెచ్ ప్రియాంక తెలిపారు. జిల్లాలో 1.26 లక్షల ఇళ్లను 1054 బ్లాక్లుగా విభజించి ప్రతి బ్లాక్కు ఎన్యుమరేటర్లు నియమిస్తున్నామని చెప్పారు. ముందుగా వెబ్ పోర్టల్ ద్వారా సెల్ఫ్ ఎన్యుమరైజేషన్ చేసుకుంటే 34 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని, అనంతరం వచ్చే ఐడిని ఎన్యుమరేటర్కు ఇవ్వాలని సూచించారు. ప్రజలు తప్పనిసరిగా ఈ ప్రక్రియలో పాల్గొనాలని కలెక్టర్ కోరారు. నిన్ననే నేను నారాయణపేట జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. సో మొదటి ప్రెస్ మీట్ ఈరోజు సెన్సస్ ఆపరేషన్స్ గురించి నిర్వహించుకోవడం జరుగుతుంది. సో మొట్టమొదటిగా సెన్సస్ నారాయణపేట జిల్లాలో మీ అందరికీ తెలియాల్సింది ఏంటంటే మన 1.26 లాక్స్ హౌస్ హోల్డ్స్ మన నారాయణపేట జిల్లాలో మనకి ఉండటం జరిగింది. సో యాజ్ పర్ సెన్సస్ వారి నిబంధనల ప్రకారంగా మనము ప్రతి 700 నుంచి 800 ఇల్లుని ఒక బ్లాక్ కింద మనం చేయటం జరిగింది. సో ఆ విధంగా చేస్తే మనకి 1054 హెచ్ఎల్బీస్ అనేది మనం ఫైనలైజ్ చేసుకున్నాం. ఈ 1054 హెచ్ఎల్బీస్ కి సంబంధించి కూడా మనము ఎన్యూమరేటర్స్, ఎస్పెషలీ మన టీచర్స్ అందరినీ కూడా ఎస్జిటిస్ ని టీచర్స్ ని ఐడెంటిఫై చేయటం, వాళ్ళకి ట్రైనింగ్ కూడా మనం ఇవ్వటం జరుగుతుంది ప్రస్తుతం. ఈ 1032 టీచర్స్ కి అదే విధంగా మనము 181 సూపర్వైజర్స్ ని కూడా ఐడెంటిఫై చేయటం జరిగింది. సో వీళ్ళందరికీ కూడా మనము ఎవ్రీ రౌండ్స్ లో మనం ట్రైనింగ్ అనేది ఇవ్వటం కూడా ప్రాసెస్ జరుగుతుంది. 2 రౌండ్స్ కంప్లీషన్ అయిపోయింది. సో ఇప్పుడు ముఖ్యంగా మీ అందరి ద్వారా ప్రజలకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇప్పుడు మనకి ఏప్రిల్ 26 నుంచి మే 10వ తారీఖు వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్, అంటే మన ఏదైతే డేటా ఉందో సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది వెబ్ పోర్టల్